హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో వైద్య శాఖ ఆదేశాలతో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. హెల్త్ క్యాంపులో వివిధ విభాగాలను పరిశీలించి ఎంతమందికి పరీక్షలు చేశారు, వారికి అవసరమైన చికిత్సల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డీఎంహెచ్ఓ ధనరాజ్, సురభి మెడికల్ డీన్ రఫీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకాచందు, ఆర్డీఓలు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడలో ఆర్వీఎం హాస్పిటల్, అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హుస్నాబాద్ లో సురభి మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతోంది. మండలాల వారీగా ఉన్న సబ్ సెంటర్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. పండుగ తర్వాత 30 మెడికల్ క్యాంపులు జరుగుతాయి. ప్రభుత్వ పక్షాన 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీలు దత్తత తీసుకుని మెడికల్ క్యాంపులు చేస్తున్నాయి. మెడికల్ క్యాంపులలో పరీక్షలు చేసుకుని అవసరమైన చికిత్స తీసుకోండి. సురభి మెడికల్ కాలేజీకి ధన్యవాదాలు. మండలంలోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. తర్వాత పీజీ కాలేజీ వస్తుంది. వైద్య పరీక్షలు అన్ని ఇక్కడే జరుగుతాయి. క్యాంపుల నిర్వహణ ప్రారంభం చేయడం జరిగింది. కోహెడలో 9 మెడికల్ హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సితో కలిపి. ఆ 9 సబ్ సెంటర్ల వారీగా క్యాంపు నిర్వహిస్తారు. అక్కన్నపేటలో 8 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హుస్నాబాద్ మండలంలో 5 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సికి సంబంధించి. అక్కడ ప్లస్ టౌన్లో 4 క్యాంపులుగా, ఇక్కడ ఒక 9 క్యాంపులు, అక్కడ ఒక 9, మొత్తం 3 మండలాల్లో కలిపి, టౌన్ కలిపి 30 పైన మెడికల్ క్యాంపులు ఈ పండుగల తర్వాత వారం రోజులకు ఒకరు చొప్పున నిర్వహించడం జరుగుతుంది. కొంత సమయం సండేలో 15 కొత్త స్పెషలైజ్డ్ గ్రామాల్లో స్కూళ్లు స్టార్ట్ అయినాక స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం, మహిళలకు సంబంధించినటువంటి గర్భకోశ, అదే తర్వాత మన క్యాంప్ నుంచి ఈ విధంగా కొన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం పక్షాన 7 మండలాలకు 7 కళాశాలలను కేటాయించి హుస్నాబాద్ నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతోంది. గౌరవ 3 జిల్లా కలెక్టర్లు వాళ్ళ పరిధిలో ఈ మెడికల్ క్యాంపుల నిర్వహణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మెడికల్ కాలేజీల యాజమాన్యాన్ని కోరినాను. ఇది ఒక్కరోజు జరిగేది కాదు. ఈ మండలము, టౌన్ దత్తత ఆప్షన్ మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్, అవసరమైన చోట సర్జికల్ ఏది అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి మరి స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా జరగాల్సిన అవసరం ఉందనే మాట మనవిస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. గ్రామాల గ్రామ సర్పంచులు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ పెద్దలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలు, పాత్రికేయులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో సమాచారం ఇచ్చి ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి వైద్య పరీక్షల్లో భాగస్వాములై మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా మరి ఇందులో ఇన్వాల్వ్ కావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సురభి మెడికల్ కాలేజీకి ధన్యవాదాలు. స్టార్టింగ్ ధన్యవాదాలు. భవిష్యత్తులో మొత్తం మండల క్యాంపులన్నీ అయ్యి అందరికీ ఆరోగ్య పరీక్షలు జరిగి అప్పుడు సాటిస్ఫాక్షన్ ఈ మండలంలో మేము వైద్య పరీక్షలు మంచి గ్రామాలను నిర్వహించగలిగినటువంటి ఒక సంతృప్తిని వ్యక్తం చేసినారు. తప్పకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారనే మాట సందర్భంగా మనవేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.